రాజకీయాలలో వ్యూహాలు వేరు, వ్యాపారాల్లో మాయాజాలం వేరు. కానీ ఆ రెండూ కలిస్తే అది ఓ రాజకీయ కుటుంబానికి చెందిన సంస్థ రంగంలోకి దిగితే అది ఏ స్థాయి మాస్టర్ ప్లాన్ అవుతుందో ఈ అగ్రిమెంట్ చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ ఒక సాదాసీదా రుణదాతగా మారిందా, లేక లోకం కళ్ళు కప్పి ఆకాశంలో విహరించే విమానాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుందా? వాచ్ దిస్ స్టోరీ. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ విమాన ప్రమాదంతో ఒక్కో విషయం బయటపడుతోంది. ఆయన ప్రయాణించిన విమానం విఎస్ఆర్ సంస్థకు చెందినది కాగా ఆ సంస్థ లింకులు, డీలింగ్లు బయటపడుతున్నాయి. విఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్కు ఉన్న భారీ ఒప్పందం బయటపడింది. ఈ రెండు సంస్థలకు డీలింగ్ ఉంది కాబట్టి టీడీపీ నుంచి ఏవియేషన్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు విఎస్ఆర్ సంస్థకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు బలం చేకూర్చేలా ఉంది విఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ ఫిన్లీస్కు జరిగిన భారీ ఒప్పందం. నేరుగా విమానం కొంటే ప్రశ్నలు వస్తాయి, ఆదాయ వనరులపై ఆరోపణలొస్తాయి. అందుకే రూటు మార్చారు. విఎస్ఆర్ వెంచర్స్ అనే సంస్థకు కోట్లాది రూపాయల అప్పు ఇచ్చి అదే విమానాన్ని తమ వద్దే తాకట్టు పెట్టుకున్నారు. అగ్రిమెంట్లోని క్లాజులు చూస్తుంటే ఇది కేవలం అప్పు కాదని, విమానంపై పరోక్ష యాజమాన్యం సంపాదించడమేనని స్పష్టమవుతోంది. విమానం మరొకరి పేరు మీద ఉంటుంది, కానీ దాని తాళం చెవి హైపోతికేషన్ రూపంలో హెరిటేజ్ దగ్గరే ఉంటుంది. వడ్డీ రేటు ఎప్పుడు మార్చాలన్నా, విమానాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకోవాలన్నా అది హెరిటేజ్ ఇష్టం. అంటే యజమాని కంటే అప్పు ఇచ్చిన వారికే పవర్ ఎక్కువ. మార్చి 2023లో జరిగిన ఈ భారీ ఒప్పందం గురించి ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియకపోవడం వెనుక మతలబు ఏంటి? అవును, ప్రజల సొమ్ముతో రాజకీయం చేసే నాయకులు ఇలాంటి అతి తెలివి ఒప్పందాలతో విలాసవంతమైన విమానాల్లో విహరిస్తున్నారు. విమానం తమది కాదని చెప్పడానికి కాగితాలు సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆ విమానంలో ఎగిరేది మాత్రం తండ్రి కొడుకులే. రుణం పేరుతో విమానం కొనుగోలు, హామీ పేరుతో దానిపై పెత్తనం. ఇది హెరిటేజ్ సంస్థ నడిపిన హైటెక్ వ్యవహారం. ఇదిలా ఉంటే మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ మృతికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఎన్సీపీ నేత రోహిత్ పవార్. మరీ ముఖ్యంగా హెరిటేజ్ ఫిన్లీస్ సంస్థతో విఎస్ఆర్ సంస్థకు ఆర్థిక సంబంధాలున్నాయని, ఆ సంబంధాలతోనే ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు. तो एविएशन मिनिस्ट्री ने भी मिसलेड किया ना, उनके नेता का फाइनेंशियल रिलेशनशिप वीएसआर कंपनी के साथ है, जिस वीएसआर कंपनी का प्लेन लेके वो जो एक्सीडेंट या कॉन्फ्रेंस के माध्यम से हमारा नेता वहाँ पे अनफॉर्चुनेटली हमारे साथ नहीं रहा। ये जो प्लेन है वो प्लेन एक कोई इंडस्ट्रियलिस्ट है, बहुत टीडीपी के नेता जो चंद्रबाबू नायडू साहब है उनके पास वाला नेता, वो बिजनेसमैन है, उसके पास वो उसका मैं बाद में आपको बताता हूँ। तो उसका छोटा पोर्ट भी है शायद आंध्रा पे से हम सबको पता चला है। अभी वो है, उसके पास एक इंडिया का सबसे लेटेस्ट लेगेसी 650 अभी इंडिया में आने वाला है, जो दुबई में अभी वहाँ पे रखा है, तो वो भी टीडीपी से रिलेटेड है, ऐसे आप सबको पता चल रहा है। ఇప్పుడు తాజాగా హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ కి విఎస్ఆర్ వెంచర్ సంస్థకి మధ్య సంబంధాలు, భారీ ఒప్పందాలు బయటపడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్సీపీ నేత రోహిత్ పవార్ ఆరోపణలు నిజమనేలా ఈ రెండు సంస్థల మధ్య డీల్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.